ఈ నవరసాలు ఏంటనేది కూడా చిన్న వయసులోనే ఈ యొక్క కళని అభ్యసించి సుమారు 500కి పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి చాలామంది ప్రముఖుల చేత ప్రశంసలు అయితే అందుకుంది. విజయవాడకి తనకున్న అనుబంధం ఏంటి, విజయవాడలో ఎన్ని పర్ఫార్మెన్స్ చేసింది, విజయవాడలో అందుకున్న ప్రశంసలు ఏంటనే అంశాలు కూడా అపర్ణని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ ఇయర్లో మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు, చివరి పర్ఫార్మెన్స్ ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు అంటే ఏం చెప్పుకొస్తారు? నాది 2019లో ఫస్ట్ పర్ఫార్మెన్స్, అది శ్రీకాళహస్తిలో ఇచ్చిన పర్ఫార్మెన్స్. అది 2019. ఓకే, అప్పుడు ఎంత ఏజ్ అనేది? నాది మ్యాక్స్ ఒక 9-10 అంత. చిన్న ఏజ్లో 19లో శ్రీకాళహస్తిలో ఇచ్చారు ఫస్ట్ ప్రోగ్రామ్ అది నాది. లాస్ట్ ప్రోగ్రామ్ రీసెంట్గా చేసింది మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ ఈవెంట్. ఆ తర్వాత కూడా చేశాను రీసెంట్గా. టాప్ ప్రోగ్రామ్ అదే రీసెంట్గా రామ్ చరణ్ది. ఏంటి అసలు ఎందుకు దీని మీదకి రావడం జరిగింది? అమ్మ ప్రోద్బలమా, లేకపోతే నీ సెల్ఫ్ ఇంట్రెస్టా, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరినైనా చూసి నేర్చుకోవాలనిపించిందా, లేకపోతే నీకు కూడా హీరోయిన్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండడం వల్ల ముందు ఈ డ్రీమ్ని అంటే ఈ కళని అభ్యసించడం స్టార్ట్ చేసామంటే ఏం చెప్పుకొస్తావు? అంటే అది ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ అని కాదు, ఇండస్ట్రీ వైపు మేము అసలు అనుకోలేదు వెళ్దాము అని. ఇదేంటంటే అంటే ఇండస్ట్రీ వైపు అంటే యాజ్ అ హీరోయిన్ కాదు, యాజ్ అ క్లాసికల్ డాన్సర్. అది ఏ వర్క్ అయినా యాజ్ అ క్లాసికల్ డాన్సర్ అది నేను చేస్తాను. ఇండస్ట్రీ పరంగా అయితే మేము రాలేదు. అండ్ ఇంట్రెస్ట్ అంటే మేము నా చిన్నప్పుడు నేను స్విమ్మింగ్, కరాటే అన్నిట్లోని స్పోర్ట్స్లో వైపు కూడా వెళ్ళాను. సో అన్నీ ట్రై చేశాను, అన్నిట్లోని మెడల్స్, సర్టిఫికెట్స్ వచ్చాయి. ఆ తర్వాత డాన్స్ కూడా ట్రై చేశాను, అది ఇప్పుడు సక్సెస్ అయింది. అంటే అపర్ణ నేపథ్యం ఏంటి? ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు? అంటే అనేక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఎన్నో వ్యయ ప్రయాసాల నడుమ ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఒక విజయనగరంలో ఉంటే సరిపోదు కదా, ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా వెళ్ళాలి. దీనికి చాలా హార్డిల్స్, ఇబ్బందులు, ఖర్చులు ఉంటాయి కదా. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం ఏంటి? ఫాదర్ ఏం చేస్తుంటారు, మదర్ ఏం చేస్తుంటారు, నువ్వు ఒక్కదానివేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్పుకొస్తావు? ఫాదర్ బిజినెస్ వైజాగ్లో, మమ్మీ హౌస్ వైఫ్, నేను ఒక్కరిదాన్నే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోగ్రామ్స్ మనీ అంటే ఇప్పటి వరకు మేము ఎవరి దగ్గర ఒక సింగిల్ పెనీ కూడా ఛార్జ్ చేయలేదు. అన్ని ఖర్చులు మావే, ఎక్కడ కూడా ఛార్జ్ 1 రూపీ కూడా చేయలేదు. మేమే వెళ్తాం. ప్యాషన్, డాన్స్ పైన ఉన్న ప్యాషన్ అదే ఎంత దూరం వరకు తీసుకొచ్చింది. చాలామందికి డ్యాన్స్ నేర్చుకోవాలంటే కూచిపూడి లేదంటే భరతనాట్యం మాత్రమే తెలుసు. ఆంధ్రనాట్యం ఉందని చాలామందికి తెలియదు. ఓహో, ఆంధ్రనాట్యం కూడా ఉందా, ఓన్లీ గుళ్ళల్లో మాత్రం వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు అని చెప్పేసి ఒక ఇదైతే ఉంది కదా. అసలు డ్యాన్స్లో ఎన్ని కళలు ఉన్నాయి, వీటన్నిటి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? దీనికి ఎన్ని వేల చరిత్ర ఉందంటే మీరేం చెప్తారు? డాన్స్ అంటే ఇప్పుడు అందులో ఉన్నవి 8 ఫామ్స్ మనవి, 8. అందులోని మన ఆంధ్రప్రదేశ్ది స్పెషల్ అన్నది కూచిపూడి, ఆ తర్వాత ఆంధ్రనాట్యం, ఇంకా మిగతావి అన్ని భరతనాట్యం, అవన్నీ ఒక్కొక్క స్టేట్కి ఉన్న స్పెషల్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఎలానో మిగతా స్టేట్స్కి అలా అన్న అంతే. చెప్పండి ఒక్కొక్క దాని గురించి చెప్పండి. ఓకే, మన భరతనాట్యం అన్నది తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మణిపూరి అది మోహినియట్టం అవన్నీ మణిపూరి, కథక్ కేరళ, ఒడిస్సీ డాన్స్ ఉంది కదా అది ఒడిస్సా దగ్గర నుంచి. లేదు, ఇప్పుడు అందులో వచ్చినవి 8లో నేను ఆల్రెడీ 4 ఫామ్స్ నాకు వచ్చు. ఫోక్ వచ్చు, భరతనాట్యం వచ్చు, కూచిపూడి వచ్చు, అండ్ కథక్ కూడా వచ్చు. చిరంజీవి గారిని కలిశారు, కొంతమంది సెలబ్రిటీస్ కలిశారు. చిరంజీవి గారి నుంచి వచ్చిన ప్రశంస ఏంటి? ఆయనతో ఫోటో కూడా దిగారు, ఫేస్బుక్లో చూశాను. సార్ పక్కనే కూర్చొని. అంటే మీకేమనిపించింది సార్ మిమ్మల్ని చూడడం, మీ కళను చూడడం, ఏమైనా మెచ్చుకోవడం కానీ, ఇంకా కీప్ ఇట్ అప్ అనడం కానీ, అసలు సార్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వచ్చిందంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను అతను కలిసింది మన వైజాగ్లో జరిగిన వాల్తెర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసాము. ఆ తర్వాత రీసెంట్గా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా లాస్ట్ ఇయర్ జాన్లోనే మన వైజాగ్లో ఈవెంట్ అయింది. అక్కడికి అతను చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ అప్రిసియేషన్ అంటే నేనేమనుకున్నానంటే, అనుకోవడం ఏంటండి, యాక్టర్ అతను, మన ఇండస్ట్రీకే పెద్ద పర్సన్ అతను.
సో అతన్ని కలవడం అంటే ఒక మంచి హ్యాపీనెస్ మనకు ఉన్నది. అండ్ అతను నాకు షాల్వా కప్పి అప్రిషియేట్ చేయటం అది చాలా పెద్ద విషయం కదా. సార్ అయితే డాన్స్ చూసి చాలా బాగుందని చెప్పారు, ఇంకా హార్డ్ వర్క్ చేసి ముందుకు రావాలని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చదువుతున్నావు, నీ స్టడీస్ ఏంటి, ఎంతవరకు వచ్చినాయి? ఓన్లీ డ్యాన్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి స్టడీస్లో ఏమైనా వెనకబడిపోయావా, లేదు స్టడీస్లో కూడా ముందే ఉన్నావా? దీని గురించి చెప్పాలంటే ఏం చెప్పు. స్టడీస్ డాన్స్ అంటే నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నావు? ఓకే, అంటే నాది అందరికీ చెప్పాలి కదా. బ్యాలెన్స్ అంటే ఏం లేదు, దేనిపైన ప్యాషన్ ఉంది కాబట్టి ఏదైనా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. రెండిట్లపైన ఇంట్రెస్ట్ ఉండాలి, ఏదో ఒకదానిపైన ఉండకూడదు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో ఇప్పుడు నేను ప్రస్తుతం నాది 11th కంప్లీట్ 12th వచ్చాను. చాలామంది ఆడపిల్లలు చిన్న వయసు నుంచే కూచిపూడి కానీ ఆంధ్రనాట్యం కానీ నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తారు కదా. గురువు ఎంపిక అంటే ఆడపిల్లల విషయంలో ఎలాంటి గురువుని ఎంపిక చేసుకోవాలి అంటే చాలామంది కొన్ని విషయాలు సఫర్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ కూడా ఆపేస్తారు పర్ఫార్మెన్స్, అంటే క్లాస్కి వెళ్ళకుండా ప్రాక్టీస్కి వెళ్ళకుండా ఆపేస్తారు. ఎందుకు ఏంటంటే చెప్పుకోరు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు అక్కడ ఏం జరిగింది ఏంటనేది. గురువు ఎంపిక ఎలా చేసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే సేఫ్గా మనం నాట్యం నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటే నువ్వేం చెప్పుకొస్తాం? అదే సీనియర్గా ఒక అక్కగా చెల్లెమ్మలకి ఏం చెప్తాం? యాజ్ ఎ సీనియర్గా నేను చెప్పేది ఏంటంటే మన గురువుగారు ఎంచుకోవడం అంటూ ఏముండదు. మనకి జస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి టీచర్కి. అతని దగ్గర సబ్జెక్ట్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళాలి, అంతే. క్వాలిఫికేషన్ మెయిన్. ఇప్పుడు ఏమైనా జరిగిందనుకోండి, అది మనలో మనం చెప్పుకుంటే, అది మనలో దాచుకుంటే అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారంటే అది డెఫినెట్గా పేరెంట్స్ వరకు వెళ్ళాలి. వెళ్తేనే కదా తెలుస్తుంది అక్కడ ప్రాబ్లం అవుతుంది, క్లాస్ మార్చాలి, గురువు గారిని మార్చాలి అని. సో ఎవరైనా ఓపెన్గా చెప్పాలి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది. శ్రావణ్ గారు ఏమవుతారు మీకు? మావయ్య అవుతారు. మీ మావయ్య గారేమో ఇక్కడ 500 క్యాంపులు కంప్లీట్ చేసుకున్నారు, మీరేమో స్టేట్ వైడ్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 500కి పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఏంటి ఇద్దరు ఏమన్నా పోటీ ఏమైనా పెట్టుకున్నారేంటి చిన్నప్పటి నుంచి? లేదు లేదు, పోటీ అనేది లేదు. అతను ఫీల్డ్లోని అతను కూడా చాలా చాలా కష్టపడుతున్నారు అండ్ నా ఫీల్డ్లో నేను కష్టపడుతున్నాను. సో కష్టానికి ఏదో ఒక రోజు మనకి ఆ రిజల్ట్ అన్నది ఉంటుంది కదా. సో అదే రిజల్ట్ ఇద్దరిది కూడా. డ్యాన్స్ నేర్చుకోవాలన్నా లేదు అనుకుంటే ఒక పర్ఫార్మెన్స్ చేసేసి అమ్మయ్య నా డ్రీమ్ నెరవేరిపోయింది అనుకునే వాళ్ళందరికీ కూడా మీరేం చెప్తారు? ఏదైనా సరే ఫస్ట్ నేర్చుకోవాల్సింది హార్డ్ వర్క్ ఉండాలని ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది. ఇందులో హార్డ్ వర్క్ లేకుండా అయితే ఏది 1 నైట్ బ్యాటింగ్ అంటే మాత్రం జరగదు. సో అందుకని కష్టపడాలి. నేను ఇన్ని ఇయర్స్ కష్టపడ్డాను కాబట్టి రిజల్ట్ వచ్చింది. సో ఎవరికైనా హార్డ్ వర్క్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. 1 వీక్ వెళ్ళి క్లాసెస్కి మానేస్తామంటే అది జరిగే పని కాదు. 1 వీక్ వెళ్ళాను నాకు ఇంక డాన్స్ రాలేదంటే ఏం చెప్పలేము. ఎందుకంటే ఇందులోని 1 వీక్తో 1 ఇయర్తో అయిపోయే పని కాదు. మీరు నేర్చుకుంటే ఉండాలి కానీ ఏజ్ అంతా గడిపేయచ్చు నేర్చుకోవడంలో. సో హార్డ్ వర్క్, ప్యాషన్, కమిట్మెంట్, గురువు. అసలు అపర్ణ నీ డ్రీమ్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? అంటే ఇంకా ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇలా చేసుకుంటూ 5,000 రికార్డు సృష్టిద్దామని ఆలోచనలో ఉన్నావా, లేకపోతే ఇంకా సపరేట్ గోల్ ఏమైనా సెట్ చేసుకొని ఆ దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏం చెప్పుకొస్తాను? ఇప్పుడు డాన్స్ అయితే మీరు అన్నట్టు రికార్డ్ బ్రేక్ చేసే దీనిలోనే ఉంటాను, ఆపే ప్రసక్తే లేదు. సో డాన్స్ స్టడీస్ ప్యారలల్గా వెళ్ళాలి. సో దాంతోపాటు జాబ్ అండ్ డాన్స్ 2 బ్యాలెన్స్ చేసుకోవాలనేది నా ఫస్ట్ ప్రయారిటీ. జాబ్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత నీకు పదే పర్మిషన్ ఇవ్వరు కదా. స్కూల్ అంటే చెల్లుబాటు అయింది, జాబ్ చెల్లుబాటు అవుతుంది కదా, అప్పుడేంటి చేస్తావు? అప్పుడేం చేస్తావు? 24 అవర్స్ ఉంది మన దాంట్లో. 24 అవర్స్ వర్కింగ్ అవర్స్ కాదు కదా. సో మనం ఇంట్రెస్ట్ బట్టి మనం మేనేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అంటే ఎలాంటి జాబ్ చేద్దామని, సాఫ్ట్వేర్ రంగంలోనా లేకపోతే ఏమన్నా వేరే డాక్టర్ అంటే మెడికల్ రంగంలో రానిద్దాం అనుకుంటున్నా? అంటే నీ ఉంటుంది కదా లోపల ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, నీ గోల్ ఏంటి? జాబ్ గవర్నమెంట్ సెక్టర్లో మంచి జాబ్ తెచ్చుకొని డాన్స్ కంటిన్యూ చేస్తూ అండ్ ప్రభుదేవ్ గారితో పర్ఫామ్ చేయాలి లేదా కలవాలి, ఏదైనా పర్లేదు అతనితో. సో అతను మీట్ అవ్వాలి.
అరే డాన్సర్లో మనం ఇష్టపడే అతను ప్రభుదేవ్ గారు. సో ఫస్ట్ డాన్స్ అంటేనే మనకు మైండ్లో వచ్చేది అతనే. సో ఇన్స్పిరేషన్ కూడా నాకు అతనే. అండ్ చాలామంది డాన్సర్స్ ఉన్నారు కదా అందులో. రాఘవ లారెన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మనకి ఇన్స్పిరేషన్ అంటే మన ఐడియల్ ఎవరు అంటే మనం చెప్తాం కదా పేరు. సో నాకు అది ప్రభుదేవ్ గారు. ఏంటి ఆయనలో ఆయన యొక్క యూనిక్నెస్ ఏంటి, ఆయనలో మీకు నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్పుకొస్తాం? హిస్ స్టైల్. ప్రభుదేవ్ గారి స్టైల్ అంటే ఇప్పుడు యాక్టింగ్ డాన్సింగ్ అన్నది చాలా కష్టం చెప్పాలంటే. సో అతను కూడా రెండు మేనేజ్ చేస్తున్నారు. సో ఇన్స్పిరేషన్ కదా, అంత హార్డ్ వర్క్ లేకపోతే అతను ఈ స్టేజ్లో ఉండరు. సో అతని హార్డ్ వర్క్ డెడికేషనే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మరి అంటే మగవాళ్ళలో ప్రభుదేవ గారికి ఇచ్చావు మార్క్స్, మరి ఆడవారిలో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం? లేడీస్లో చాలామంది ఉన్నారు. మన యాక్ట్రెస్ శోభా నాయుడు గారు అండ్ సుధా చంద్రన్ మ్యామ్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏప్రిల్ 27కి ఢిల్లీలో ఆవిడ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నాను. సుధా చంద్రన్, మయూరి మూవీ యాక్ట్రెస్. నారీ శక్తి ఏదో అది అవార్డు తీసుకోబోతున్నాను. దేనికి ఇస్తారు ఆ అవార్డు? దేన్ని ప్రాతిపదికన చేసుకుని ఇస్తారు? ఈ అవార్డు అనేది మెయిన్లీ ఉమెన్కి. సో ఎంపవర్డ్ ఉమెన్, ఆల్ అంటే టాలెంటెడ్, అంటే ఎవ్రీ ఫీల్డ్, నాట్ ఓన్లీ అబౌట్ యాక్టర్స్, యాక్ట్రెస్ ఆర్ డాన్సర్స్, అందరికీ వర్క్ చేసే ఉమెన్, ఎంపవర్డ్ ఉమెన్, డాక్టర్స్, సైకలాజికల్ టీచర్స్, డాన్సర్స్, ఆర్టిస్ట్, ఎవ్రీ ఫీల్డ్లో ఉన్న ఉమెన్కి నారీ శక్తి అవార్డు అన్నది మన ఢిల్లీలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయిన ఆ కోరిక ఉన్న ఆడపిల్లలకి ఏం చెప్దాం? ఓకే, ఆపేసిన వాళ్ళు నేను చెప్పడం అయితే స్టార్ట్ చేయమనే చెప్తాను. ఎందుకంటే గివ్ అప్ అది లేడీస్లో ఉండకూడదు, గివ్ అప్ ఇచ్చే మెంటాలిటీ అయితే ఉండకూడదు. సో డాన్స్లోని గివ్ అప్ ఇవ్వకూడదు. సో ఐ విల్ జస్ట్ సే రీస్టార్ట్. నేను ఈ మధ్య ఈనాడులో ఒక ఆర్టికల్ చదివా, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి నృత్యం అనేది చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి. నిజమేనా? యా, డాన్స్ అన్నది మ్యూజిక్తో మిక్స్ అయిన. సో మ్యూజిక్ జనరల్గా మనం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయితే మ్యూజిక్ వింటాం. సో డాన్సర్స్కి మ్యూజిక్ అంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవుతారు. సో దాంతోపాటు మన బాడీ మూమెంట్ కూడా ఉంటేనే కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో డాన్స్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ కూడా. విన్నారు కదా అపర్ణ యొక్క ఇష్టాలు, తన యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా తన మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంకా ఎవరైతే ఒక అడుగు ముందుకేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారో కూడా వాళ్ళందరూ కూడా ఆగిపోవద్దు. మీ యొక్క కళని నెరవేర్చుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళండి. ఎవరైనా ఇబ్బంది పెడితే గురువుని మార్చండి తప్ప మీ కళని ఆపుకోవద్దు, మీ యొక్క కోరికను చంపుకోవద్దు అని చెప్పేసి కూడా తనైతే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక వైజాగ్లో ప్రారంభించిన తన జర్నీ ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ అవార్డు తీసుకునే స్థాయికి తను ఎదిగింది. ఎందుకంటే తన స్వయం కృషి అంచెలంచెలుగా, అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పేసి మాటలకే కాదు చేతలతో చేసి అపర్ణ చూపించింది. తను చాలామందికి ఇన్స్పైర్గా నిలవాలని చెప్పేసి బెజవాడ టైమ్స్ తరపున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.